హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీఆర్ ఇంగ్లీష్. మనం ప్రజెంట్ స్క్రీన్పై చూస్తున్నటువంటి పీడిఎఫ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ 2021 ఎగ్జామినేషన్ సంబంధించి 18th నవంబర్ షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ సెక్షన్ సంబంధించి 76 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు కూడా ఉన్నటువంటి 25 క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్ విభాగంలో ఏ విధంగా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంది, అలాగే స్టాండర్డ్ ఆర్ డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, అలాగే వెయిటేజ్ వొకాబులరీకి కానీ గ్రామర్కి కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ఏ విధంగా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 76 క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సేమ్ యాజ్ ద మీనింగ్ ఎప్పుడు కూడా సేమ్ అంటే అది సిమిలర్ అన్న సేమ్ అన్న మనకి అది సినానిమ్గా మనం తీసుకుంటాం, ఆపోజిట్గా తీసుకుంటే అది యాంటనిమ్గా తీసుకుంటాం అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది వొకాబులరీలో సినానిమ్కి సంబంధించిందని చెప్పుకోవచ్చు. అలాగే క్వశ్చన్ యొక్క ఫార్మేషన్ చూస్తే వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అని చూస్తే ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో కూడా మనము చదువుకుంటాము. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే హ్యూమనిస్ట్ కాదు, ఫిలాలజిస్ట్ కాదు, ఫిలాంథ్రోపిస్ట్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్. 4th వన్ ఏంటంటే ఫిలాసఫర్. కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫిలాంథ్రోపిస్ట్. హ్యూమనిస్ట్ అంటే హ్యూమన్ యొక్క వెల్ఫేర్ గురించి మాట్లాడేవారిని, హ్యూమన్స్ గురించి వాళ్ళే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారిని హ్యూమనిస్ట్ అంటారు. రిలీజియస్ మ్యాటర్స్ కంటే మానవతావాది అంటారు. రిలీజియస్ మ్యాటర్స్ కంటే మానవతా దృక్పథంలో ఆలోచించేవారిని హ్యూమనిస్ట్ అంటారు. ఫిలాలజిస్ట్ అంటే వన్ హూ స్టడీస్ ద హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్ని మనము ఫిలాలజిస్ట్ అంటాము. ఫిలాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, వన్ హూ సీక్స్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్ని మనము ఫిలాంథ్రోపిస్ట్ అంటామన్నమాట. ఫిలాసఫర్ వన్ హూ లవ్స్ నాలెడ్జ్ని మనము ఫిలాసఫర్ అంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫిలాంథ్రోపిస్ట్. కాబట్టి 76th క్వశ్చన్ని మనము వొకాబులరీ సెక్షన్లో అడగడం జరిగింది. అందులో సినానిమ్గా తీసుకోవచ్చు, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ కింద మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే కనుక 77th క్వశ్చన్ ఏ విధంగా అడగడం జరిగిందంటే అమాంగ్ మై ఫ్రెండ్స్ దీపక్ అండ్ వరుణ్ ఆర్ బోల్డ్ బట్ ఆల్ అదర్స్ ఆర్ డాష్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి అడిగినటువంటి విధానం చూసుకుంటే ఇది వొకాబులరీ సంబంధించి అడగడం జరిగింది. అందులో కూడా యాంటనిమ్ యొక్క ఆన్సర్ని ఇక్కడ చూస్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సెంటెన్స్ పార్ట్లో బోల్డ్ అనేటువంటి ఒక యాడ్జెక్టివ్ ఇవ్వడం జరిగింది. బట్ ఆల్ అదర్స్ ఆర్ అంటే ఈ బోల్డ్ అనేటువంటి ఒక వర్డ్కి యాంటనిమ్ని మనం ఇక్కడ సప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి డైరెక్ట్గా యాంటనిమ్ చెప్పమని అనకుండా మనకి డైరెక్ట్గా సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ యాంటనిమ్ని మనకి చూస్ చేసుకోగలమని ఇక్కడ చెప్పవచ్చు. అయితే బోల్డ్ అంటే మీనింగ్ మనకి జనరల్గా తెలుసు, ధైర్యం గల అనేసి. కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి మీనింగ్ మనం ఇక్కడ తీసుకోగలగాలి. గ్యాలెంట్, వేలియంట్, టిమిడ్, కరేజియస్. ఇక్కడ గ్యాలెంట్ అన్న, వేలియంట్ అన్న, కరేజియస్ అన్న అవి బోల్డ్ అనేటువంటి వర్డ్కి సినానిమ్స్. కాబట్టి ఇక్కడ మనకు అవసరమైనది ఏంటి అంటే యాంటనిమ్. కాబట్టి టిమిడ్ అంటే ఫియర్ఫుల్ ఆర్ పిరికి గల అనే అర్థము మనం తీసుకుంటాం. కాబట్టి మనము బోల్డ్ యొక్క యాంటనిమ్ ఏంటంటే టిమిడ్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ మనం చూస్తే ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. ఓకే, ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఏ సెగ్మెంట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది కనుక్కోండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది మనకి స్పాటింగ్ ద ఎర్రర్స్ నుంచి ఇచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. అందులో కూడా ఏ టాపిక్ అయినా చూద్దాం. యాజ్ ఏ పెయింటర్ హీ ఆర్ గుడ్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ సురేష్. ఇక్కడ హీ ఆర్ గుడ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది, దాన్ సురేష్ ఇవ్వడం జరిగింది, ఇఫ్ నాట్ బెటర్ అని ఇవ్వడం జరిగింది, యాజ్ ఏ పెయింటర్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ పెయింటర్ అనే ఫ్రేజ్ కరెక్ట్గా ఉంది. హీ ఆర్ గుడ్ అనేటువంటి పార్ట్ మనం చూస్తే జనరల్గా హీ, షీ, ఇట్ అనేటువంటివి ప్రొనౌన్ సింగులర్గా మనం చెప్పుకుంటాం. కాబట్టి సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు మనం వర్బ్ను కూడా సింగులర్గానే యూజ్ చేయాలి. ఇది సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటి టాపిక్ కిందకి వస్తుంది. అయితే ఇక్కడ ఈజ్ అనేటువంటి వర్డ్ వర్బ్ను మనము యూజ్ చేయాలి, కానీ ఆర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి మనము హీ ఆర్ గుడ్ ఆప్షన్ 1ని మనము రాంగ్గా ఉంది కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. సో ఈ 78th క్వశ్చన్ ఏంటంటే గ్రామర్లో స్పాటింగ్ ది ఎర్రర్స్ నుంచి
సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సంబంధించి అడిగినట్టుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్స్, బ్రిడ్జెస్, కంట్రీస్. ఇక్కడ SEKEEMES అని ఇవ్వడం జరిగింది. ఇదే మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్గా చెప్పవచ్చు. ఎందుకంటే జనరల్గా మనము స్పెల్లింగ్ని ఫార్మేషన్ చేయాలనుకుంటే డెఫినెట్గా మనకి కాన్సనెంట్స్ అండ్ వావెల్స్ మనకి సరైనటువంటి ఆర్డర్లో ఉంటేనే స్పెల్లింగ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమీ లేకుండా SEK అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్గా మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 alternatives select the alternative which best express the meaning of the idiom or phrase. ఓకే, idiom or phrase ఇక్కడ అడగడం జరిగింది. ఇచ్చినటువంటి ఫాలోయింగ్ ఫ్రేజ్ యొక్క లేదా ఈడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడగడం జరిగింది. టు స్పీక్ ఫస్ట్ అండ్ థింక్ లేటర్. ముందు మాట్లాడడం, తర్వాత ఆలోచించడం. టు పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ వాట్ అదర్ పర్సన్ ఈజ్ ట్రయింగ్ టు సే. అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో ముందుగానే చాలా ఎఫర్ట్స్ పెట్టి అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించడం. టెల్ సమ్వన్ టు స్పీక్ పొలైట్లీ. టెల్ సమ్వన్ టు స్పీక్ పొలైట్లీ. టు స్పీక్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ లాంగ్వేజ్. ఓకే, అవతలి వ్యక్తికి పొలైట్గా మాట్లాడమని చెప్పేసి చెప్పడం. టు స్పీక్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ లాంగ్వేజ్. గ్రామటికల్గా కరెక్ట్గా లేనటువంటి లాంగ్వేజ్ని మాట్లాడడమా అనేటువంటి ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ టెల్ సమ్వన్ టు స్పీక్ పొలైట్లీ, అవతలి వ్యక్తికి సరిగా అంటే మర్యాదగా మాట్లాడమని, అర్థవంతంగా మాట్లాడమని మనం చెప్పేటువంటి క్రమంలో మైండ్ యువర్ లాంగ్వేజ్, మీ భాషని కరెక్ట్గా యూజ్ చేయండి అని మనము చెప్తామన్నమాట. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ క్వశ్చన్ ఏ పార్ట్ నుంచి ఇవ్వడం జరిగిందంటే వొకాబులరీ సెక్షన్ నుంచి, అందులో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి కదా, వాటి నుంచి అడగడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఓకే, టాక్సిక్. టాక్సిక్ అనేటువంటి వర్డ్కి యాంటోనిమ్ని మనము ఇక్కడ అడగడం జరిగింది. హెల్దీ, లెథల్, హార్మ్ఫుల్, వెనమస్. ఇక్కడ చూద్దాం. హెల్దీ అంటే ఆరోగ్యకరమైన, లెథల్ అన్న, హార్మ్ఫుల్ అన్న, వెనమస్ అన్న ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన, విషపూరితమైనటువంటి అర్థాలు వస్తాయి. కాబట్టి టాక్సిక్ అనే దానికి అర్థం ఏంటంటే పాయిజనస్, విషపూరితమైనటువంటి అర్థము. కాబట్టి లెథల్, హార్మ్ఫుల్, వెనమస్ అనేవి సినానిమ్స్ అవుతాయి కానీ యాంటోనిమ్స్ కాదు. కాబట్టి టాక్సిక్కి యాంటోనిమ్ ఏంటి అంటే హెల్దీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూస్తే కంప్లీట్ ద సెంటెన్స్ with the most appropriate word. Lakshmi's sons are the most dash thing in her life. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ టాపిక్ కిందకి వస్తుంది అంటే మనం యాడ్జెక్టివ్స్ని ప్రాపర్గా ఏ విధంగా యూజ్ చేస్తామనే విషయం మనం చదువుకుంటాం. లక్ష్మీస్ సన్స్ ఆర్ ద మోస్ట్ డాష్ థింగ్ ఇన్ హెర్ లైఫ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెన్సియా, మోస్ట్ ఇంపార్టెన్సా, మోస్ట్ ఇంపార్టెంట్లియా, మోస్ట్ ఇంపార్టెంటడా, ఇంపార్టెంటా. జనరల్గా మనం ఒక నౌన్ని డిస్క్రైబ్ చేయడం కోసం మనం దానికంటే ముందు ఎన్ని యాడ్జెక్టివ్స్నైనా మనము యూజ్ చేయవచ్చు, ఆ విషయం మనకు తెలిసిందే. అప్పుడు మనం ఇంపార్టెన్సీ అనేటువంటి ఒక నౌన్కి ముందు ఇంకొక నౌన్ని ఈ విధంగా యూజ్ చేయము. ఇంపార్టెన్స్ అలాగా యూజ్ చేయము. ఇంపార్టెంట్లీ యాడ్వర్బ్ని యూజ్ చేయము. ఇంపార్టెంట్ అంటే ఒక యాడ్జెక్టివ్ని మాత్రం ఒక నౌన్ ముందు ఈ విధంగా మనము యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అనేటువంటి యాడ్జెక్టివ్ కూడా మనకి ఫామ్స్ని మనం చదువుకుంటాం కాబట్టి ఆ విధంగా కూడా యూజ్ చేయవచ్చు. సో ఇది దేని కిందకి వస్తుందంటే గ్రామర్లో యాడ్జెక్టివ్ సంబంధించి ఏ విధంగా మనము కరెక్ట్ యూసేజ్గా ఉపయోగిస్తామనే విషయంలో సంబంధించి చెప్పుకోవచ్చు. సో గ్రామర్లో ఇది క్వశ్చన్ వచ్చిందన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 4 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూస్తే సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. ఇక్కడ సేమ్ అని ఇవ్వడం జరిగింది మీనింగ్, కాబట్టి మనం సినోనిమ్గా తీసుకోవచ్చు. ఏ చైల్డ్ హూజ్ పేరెంట్స్ ఆర్ డెడ్. ఓకే, సినానిమ్గా తీసుకోవచ్చు. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ కింద కూడా మనం తీసుకోవచ్చు. ఏ చైల్డ్ హూజ్ పేరెంట్స్ ఆర్ డెడ్. ఓకే, ఒక పిల్లవాని యొక్క పేరెంట్స్ చనిపోతే ఆ అబ్బాయిని ఏమంటారు? అబాండనడా, హ్యాండిక్యాప్డా, బెగ్గరా, ఆర్ఫనా. ఓకే, ఆర్ఫన్ అంటే అనాథ కదా, అనాథ అంటే పేరెంట్స్ లేనిటువంటి వారిని కదా, కాబట్టి ఆర్ఫన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూస్తే సో ఈ క్వశ్చన్ మనకి ఎందులో వస్తుందంటే వొకాబులరీలో వస్తుంది.
మనం క్వశ్చన్ పేపర్ చివరిలో వొకాబులరీ నుంచి ఎన్ని వచ్చాయి, గ్రామర్ నుంచి ఎన్ని వచ్చాయి అనే విషయాన్ని చూద్దాం. సో నెక్స్ట్ 84th క్వశ్చన్ చూస్తే ఇది ఒక క్లోజ్ టెస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లోజ్ టెస్ట్ పాసేజ్ ఇక్కడ ఇచ్చి మనకి బ్లాంక్స్ మనకి ఫిల్ చేయమని అడగడం జరిగింది. ఇన్ ద ఫాలోయింగ్ పాసెస్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. ఓకే, కొన్ని వర్డ్స్ అనేవి మిస్ అయినాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ గివెన్. ఓకే, కిందనిచ్చినటువంటి ఆప్షన్స్తో వీటిని ఫిల్ చేయండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ఈచ్ బ్లాంక్. ప్రతి బ్లాంక్ కూడా సరైనటువంటిది మాత్రమే ఆప్షన్ని ఎంచుకోండి అని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం ప్యాసేజ్ని చదువుదాం. అట్ ద ఏజ్ ఆఫ్ 94 Harbhajan makes burfi only on order and people come to collect the freshly made burfi at her dash. ఓకే, ఇలా మనం ఫస్ట్ రీడింగ్ చేసినప్పుడు అట్ హెర్ డాష్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ హర్భజన్ అనేటువంటి ఒక పర్సన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి జనరల్గా హర్భజన్ అంటే ఒక మేల్ పర్సన్ మనకి ముందు గుర్తొస్తారు, కానీ ఇక్కడ అట్ హెర్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఫస్ట్ రీడింగ్లో మనము హర్భజన్ అనేది ఒక ఆమె పేరు అనేటువంటి అర్థం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అట్ హెర్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఆప్షన్స్ చూద్దాం. ద మోస్ట్ రిమార్కబుల్ థింగ్ ఈజ్ షీ మేనేజెస్ ఎవ్రీథింగ్ dash her own from roasting the gram flour to cutting the dash shaped burfis. She believes that it is better to wear out than to rust out. Due to her hard work, she received the best dash when she was named Entrepreneur of the Year. This 94-year-old woman dash that's never too late to do a startup అని మనకి ఇక్కడ ఒక క్లోజ్ టెస్ట్ పాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆప్షన్ చూసి ఆప్షన్స్ నుంచి ఏ విధంగా ఆన్సర్స్ చేయాలనే విషయం చూద్దాం. ఇక్కడ మనకి చూద్దాం. అట్ ద ఏజ్ ఆఫ్ 94 వయస్సులో హర్భజన్ మేక్స్ బర్ఫీ ఓన్లీ ఆన్ ఆర్డర్. ఓకే, ఆర్డర్ పైన ఆమె బర్ఫీ చేస్తారు. పీపుల్ కమ్ టు కలెక్ట్ ద ఫ్రెష్లీ మేడ్ బర్ఫీ అట్ హెర్ డాష్. రెసైడింగా, రెసిడెన్షియలా, రెసిడెంటా, రెసిడెన్సా. ఇక్కడ అట్ హెర్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ రావాల్సింది ఏంటంటే ఒక నౌన్ ఫామ్. ఇక్కడ నౌన్ రావాలి. రెసైడింగ్ కరెక్ట్గా కాదు, లేదు. రెసిడెన్షియల్ అనేది ఒక యాడ్జెక్టివ్ ఫామ్ కాబట్టి కాదు. రెసిడెంట్ అనేది ఒక పర్సన్ని డిస్క్రైబ్ చేస్తుంది, కాదు. రెసిడెన్స్ ఒక హౌస్, రెసిడెన్స్ మనం చెప్పుకుంటాం కదా, సో ఇది కరెక్ట్ ఫామ్ కాబట్టి దీన్ని మనం కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ద మోస్ట్ రిమార్కబుల్ థింగ్ ఈజ్ షీ మేనేజెస్ ఎవ్రీథింగ్ డాష్ హెర్ ఓన్. ఇక్కడ మనకి ఒక ప్రిపోజిషన్ వస్తుందన్నమాట. మనం బ్లాంక్స్ చూద్దాం. ఓకే, విత్ హెర్ ఓనా, ఆన్ హెర్ ఓనా, ఫర్ హెర్ ఓనా, టు హెర్ ఓనా. ఓకే, ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. మనం జనరల్గా ఆన్ హెర్ ఓన్ అని ఉపయోగిస్తాం సొంతంగా. ఓకే, షీ మేనేజెస్ ఎవ్రీథింగ్ ఆన్ హెర్ ఓన్. ఆమెగానే ఆ షాప్ని ఆమె మెయింటైన్ చేస్తుంది, ఆ యొక్క స్వీట్ తయారీ సంబంధించి. ఫ్రమ్ రోస్టింగ్ ద గ్రామ్ ఫ్లోర్ టు కటింగ్ ద డాష్ షేప్డ్ బర్ఫీస్. ఓకే, డాష్ షేప్డ్ బర్ఫీస్. ఇక్కడ ఏ షేప్లో బర్ఫీస్ ఉన్నాయి అంటే పర్ఫెక్ట్లీ షేప్డా, హార్డ్లీ షేప్డా, ట్రూలీ షేప్డా, హ్యాపీలెస్ షేప్డ్. అంటే డెఫినెట్గా పర్ఫెక్ట్లీ షేప్డ్ అనేది ఇక్కడ అప్రోప్రియేట్గా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. షీ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్ దాన్ టు రస్ట్ అవుట్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆమె దేనిని నమ్ముతుంది అంటే ఇట్ ఈస్ బెటర్ టు వేర్ అవుట్. వేర్ అవుట్ అంటే ఆమెకి ఎనర్జీ ఉన్నంత వరకు కూడా కష్టపడి ఆ తర్వాత ఆమె చనిపోయినా పర్వాలేదు, కానీ దాన్ టు రస్ట్ అవుట్. ఆమె ఎప్పుడు కూడా ఐడియల్గా ఉండకూడదు, అంటే లేజీగా ఆమె ఉండకూడదు అనేటువంటిది ఆమె యొక్క నమ్మకం అన్నమాట. అంటే చివరి వరకు కూడా కష్టపడుతూ ఉన్నా సరే పర్వాలేదు, కానీ ఒక్కసారి కూడా ఆమె లేజీగా ఉండడం ఆమెకి ఇష్టం లేదు అన్నది ఆమె నమ్మకం అన్నమాట. ఓకే, డ్యూ టు హెర్ హార్డ్ వర్క్ షీ రిసీవ్డ్ ద బెస్ట్. ఇక్కడ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి ఏమి ఇచ్చారంటే షీ రిసీవ్డ్ ద బెస్ట్ చామా, గ్రేట్ఫుల్నెస్సా, కాంటెంటా, అప్రిషియేషనా. చామ్ అంటే బ్యూటీ, గ్రేట్ఫుల్నెస్ అంటే థ్యాంక్ఫుల్నెస్, కాంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్, అప్రిషియేషన్ అంటే అందరూ కూడా ఆమెకి మెచ్చుకోవడం, అప్రిషియేట్ చేయడం అంటాం కదా, సో అప్రిషియేషన్ అన్నమాట. సో ఏది కరెక్ట్గా ఉందంటే అప్రిషియేషన్ అనేది కరెక్ట్గా ఉంది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ 87th క్వశ్చన్. నెక్స్ట్ మనం చూస్తే
వెన్ షీ వాజ్ నేమ్డ్ ఎంట్రీప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఆమెకి ఎప్పుడు బెస్ట్ అప్రిషియేషన్ వచ్చిందంటే వెన్ షీ వాజ్ నేమ్డ్ ఎంట్రీప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్గా పేర్కొన్నప్పుడు. దిస్ 94-year-old ఉమెన్ డాష్ దట్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు డే స్టార్టప్. ఎప్పుడు కూడా ఒక స్టార్టప్ చేయడానికి, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎప్పుడు కూడా లేట్ కాదు అన్నటువంటి విధంగా ఆమె ఏం చేసిందంట ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూస్తే దిస్ 94-year-old ఉమెన్ డాష్ దట్, ఆమె ఏం చేసింది ఇక్కడ చూద్దాం. ఓకే, హ్యాజ్ ప్రూవ్డా, వాజ్ ప్రూవ్డా, హ్యాడ్ బీన్ ప్రూవింగా, ఈజ్ ప్రూవ్డా అనే విషయం చూస్తే హ్యాజ్ ప్రూవ్డ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది, వాజ్ ప్రూవ్డ్, హ్యాడ్ బీన్ ప్రూవింగ్ ఇక్కడ ఇది పాస్ట్ పాసివ్ వాయిస్లో ఉంది, సింపుల్ పాస్ట్ యొక్క పాసివ్ వాయిస్లో ఉంది. హ్యాడ్ బీన్ ప్రూవింగ్ ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇది ఈజ్ ప్రూవ్డ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హ్యాజ్ ప్రూవ్డ్, పర్ఫెక్ట్ టెన్స్నే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం టైంని మెన్షన్ చేయనప్పుడు ఓకే దిస్ ఇలా చూడండి, హ్యాజ్ ప్రూవ్డ్ దట్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు డూ స్టార్టప్. ఇక్కడ టైంని మనము సరైనటువంటి పాస్ట్ టైంని మెన్షన్ చేయనప్పుడు డెఫినెట్గా మనము పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. కాబట్టి హ్యాజ్ ప్రూవ్డ్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనము క్లోజ్ టెస్ట్ యొక్క ఆన్సర్స్ని చూడడం జరిగింది. ఓకే, కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఓకే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ 88th క్వశ్చన్. నెక్స్ట్ మనం చూద్దాం 89th క్వశ్చన్ ఏ విధంగా ఉంది అంటే, ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. ఓకే, ఈ క్వశ్చన్ మనకి స్పాటింగ్ ద ఎర్రర్స్ నుంచి అడగడం జరిగిందని అనేసి అర్థమవుతుంది. అయితే అందులో కూడా ఏ టాపిక్ నుంచి అనే విషయం చూద్దాం. హీ వాంట్ టు ఫినిష్ ద అసైన్మెంట్ ఇన్ ద లాస్ట్ వీక్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ నాట్. ఇక్కడ లాస్ట్ వీక్ అనేటువంటి ఒక కీవర్డ్ ఉంది. లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ అన్నా, లాస్ట్ మంత్ అన్నా, లాస్ట్ ఇయర్ అన్నా ఇవన్నీ కూడా కీవర్డ్స్గా మనము సింపుల్ పాస్ట్ టెన్స్కి యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ వర్బ్ ఏ విధంగా ఉంది అంటే వర్బ్ 1గా ఉంది. హీ వాంట్ అని ఉంది కాబట్టి హీ వాంటెడ్ అని ఉండాలి. కాబట్టి హీ కుడ్ నాట్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఇన్ ద లాస్ట్ వీక్ కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ వాంట్ టు ఫినిష్ అని మాత్రం రాంగ్గా మనం తీసుకోవచ్చు. ద అసైన్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే వాంటెడ్ టు ఫినిష్ అని ఉండాలి. కాబట్టి వాంటెడ్ టు ఫినిష్ అని ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద 3. ఓకే, సో ఈ 89th క్వశ్చన్ ఏంటంటే స్పాటింగ్ ద ఎర్రర్స్ నుంచి అడగడం జరిగింది. అందులో కూడా వర్బ్కి సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఛాలెంజ్ యొక్క సినానిమ్ ఏంటి అని ఇవ్వడం జరిగింది. మనం యాక్సెప్టెన్సా, ఆపోజా, ఆన్సరా, పీసా అని చెప్తే యాక్సెప్టెన్స్ అంటే ఛాలెంజ్ ఇప్పుడు కూడా యాక్సెప్టెన్స్ కాదు. అపోజ్ చేయడమే, ఆన్సర్ చేయడం, పీస్ చేయడం కాదు, అపోజ్ చేయడమే, వ్యతిరేకించడమే కదా ఛాలెంజ్ అంటే. ఎవరైనా అంటే అది మనము కాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్. కాబట్టి ఛాలెంజ్ మనము అపోజ్గా తీసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ మనం చూస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఈజ్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్, సెలెక్ట్ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. ఈ క్వశ్చన్ ఏంటి అంటే కిందనిచ్చినటువంటి సెంటెన్స్ ఎక్కడైనా సబ్స్టిట్యూషన్ అవసరమైతే సబ్స్టిట్యూషన్ అప్లై చేయండి, లేదంటే నో సబ్స్టిట్యూషన్ని ఎంచుకోండి అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనేటువంటి టాపిక్ కింద వస్తుంది, అనేటువంటి వే ఆఫ్ క్వశ్చనింగ్ కింద వస్తుంది. నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డా, ద ఇంట్రెస్టెడ్ ఫినామినా, ఇంట్రెస్టింగ్లీ ఫినామినా, అండ్ ఇంట్రెస్టింగ్ ఫినామినా. ఓకే, ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ద పీపుల్ లివింగ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్, ద పీపుల్ లివింగ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ ఏ ఇంట్రెస్టెడ్ ఫినామినన్ అని ఇవ్వడం జరిగింది. ఫినామినన్ అంటే ఒక అంశము, ఒక ఆస్పెక్ట్ అన్నటువంటి అర్థంలో యూజ్ చేస్తాము. ఫినామినన్ అనేది సింగులర్ ఫాము. ఫినామినన్కి ప్లూరల్ ఫామ్ ఏంటంటే ఫినామినా అని మనం యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ ఏ ఇంట్రెస్టెడ్ అని ఇవ్వడం జరిగింది. జనరల్గా మనము యాన్ ఇంట్రెస్టెడ్ బుక్, యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ ఇలా మనం యూజ్ చేస్తాము. ఓకే, యాన్ ఇంట్రెస్టెడ్ ఫినామినన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, యాన్ ఇంట్రెస్టెడా, యాన్ ఇంట్రెస్టింగా అనేది ఇక్కడ మనకి అవసరం. కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ మిస్టేక్ అనేది ఉంది కాబట్టి ఓకే నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డా కాదు, ఇది మనము స్కిప్ చేసేవచ్చు లేదా ఎలిమినేషన్ చేసేవచ్చు. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ద ఇంట్రెస్టెడ్ ఫినామినా ఓకే
కాదు. ఇంట్రెస్టింగ్లీ ఫినామినా కాదు. యాన్ ఇంట్రెస్టింగ్ ఫినామినా ఎస్. ఎక్స్పీరియన్స్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ యాన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది రావాలి. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే దానికి ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ని యూస్ చేయాలి. యాన్ ఇంట్రెస్టింగ్ ఫినామినన్గా మనకి ఉంటే కరెక్ట్గా ఉంటుంది, కానీ యాన్ ఇంట్రెస్టెడ్ ఫినామినన్ కాదు. ఓకే, ఇప్పుడు కూడా యాన్ ఇంట్రెస్టింగ్ మూవీ, యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఇలా మనం యూస్ చేస్తాం కదా. సో అలా మనం యూస్ చేస్తే కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మనము దీన్ని ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కింద తీసుకోవచ్చు. అందులో కూడా ఆర్టికల్స్ మరియు యాడ్జెక్టివ్స్ని కరెక్ట్ యూసేజ్ సంబంధించి ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ మనం చూస్తే డైరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, దిస్ క్వశ్చన్ హ్యాస్ ఎ సెంటెన్స్ విత్ ఎ మిస్సింగ్ ప్రిపోజిషన్. సెలెక్ట్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ ఫ్రమ్ ద ఆప్షన్స్ అండ్ మార్క్ యువర్ ఆన్సర్ అకార్డింగ్లీ. ఓకే, ఒక ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క ప్రిపోజిషన్ మిస్ అయింది. మీరు కరెక్ట్ అయినటువంటి ప్రిపోజిషన్ని అక్కడ ఆ బ్లాంక్లో మీరు సప్లై చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్లీజ్ అపాలజైజ్ డాష్ హిమ్ ఫర్ ద రూడ్ రిమార్క్ యూ జస్ట్ పాస్డ్. ఓకే, ప్లీజ్ అపాలజైజ్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత మనము అపాలజైజ్ టు యూస్ చేస్తామా, అపాలజైజ్ ఎట్ యూస్ చేస్తామా, అపాలజైజ్ ఫర్, అపాలజైజ్ ఆన్ అంటే డెఫినెట్గా మనము ప్రిపోజిషన్ బాగా స్టడీ చేస్తే అపాలజైజ్ టు అని మనము చదువుకుంటాము. ఓకే, జనరల్గా మనము ఆర్డర్డ్ తర్వాత టు యూస్ చేయకూడదు, సజెస్టెడ్ తర్వాత టు యూస్ చేయకూడదు, వెంటనే మనము ఆబ్జెక్ట్ని యూస్ చేయాలి. కానీ అపాలజైజ్కి మాత్రము టు అనేది ఇప్పుడు కూడా ఫాలో అవుతుందని మనము ప్రిపోజిషన్లో నేర్చుకుంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 2 అన్నమాట. ఓకే, 93 క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్కి యాంటోనిమ్ మనం ఇక్కడ కనుక్కోవాలి. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉండడం. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ నుంచి ఒకవైపు నుంచి ఇంకో వైపుకి లైట్ అనేది ట్రావెల్ చేస్తే దాన్ని మనము ట్రాన్స్పరెంట్ అంటాము. సో దానికి మనం యాంటోనిమ్ కావాలి. ఒపాకా, బ్యూటిఫుల్లా, షైనింగ్గా, క్లీన్ అంటే ఒపాక్. ట్రాన్స్పరెంట్కి ఒపాక్ అంటే ఒకవైపు నుంచి లైట్ అనేది ఇంకో దాని ద్వారా ట్రావెల్ చేయదు, దాన్ని మనం ఒపాక్ అని చెప్తామన్నమాట. సో ట్రాన్స్పరెంట్కి ఆపోజిట్ ఏంటంటే ఒపాక్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ మనం చూస్తే కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. ఐ ఆల్వేస్ అరైవ్ ఎట్ క్లాస్ 20 minutes డాష్ సో దట్ ఐ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్. ఐ ఆల్వేస్ అరైవ్ ఎట్ క్లాస్ 20 minutes లేటా, ఎర్లీయా, లేటరా, బిహైండ్ టైమా. ఇక్కడ సో దట్ ఐ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్, కాబట్టి నేను ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం ఎర్లీగా, లేట్గా అనే విషయం తెలుసుకోవచ్చు. లేట్ కాదు కాబట్టి స్కిప్ చేయొచ్చు. ఎర్లీగా ఎస్ కరెక్టే. లేటర్ కాదు, బిహైండ్ టైం కాదు, కాబట్టి ఎర్లీ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. అంటే మన యొక్క అండర్స్టాండింగ్ ఎబిలిటీని ఏ విధంగా ఉంటుందనేది కూడా గ్రామర్తో పాటు లింక్ చేసి ఇవ్వడం జరుగుతుందనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది క్వశ్చన్ బట్టి. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. హంబుల్ అనే దానికి సిమిలర్ మీనింగ్ అంటే సినానిమ్ని ఇవ్వడం జరిగింది. హంబుల్ అంటే అనుకువగా, విధేయతగా ఉండడం, ప్రౌడ్ గర్వంగా, స్వీట్ మంచిగా అని చెప్పుకుంటాం, బోల్డ్ ధైర్యంగా, మోడెస్ట్ అంటే అనుకువగా, విధేయతగా, హంబుల్గా అని చెప్పుకుంటాం. కాబట్టి హంబుల్కి మోడెస్ట్ అనేది ఏంటంటే ఒక సినానిమ్గా మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 4 అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఎగ్జిస్టెన్స్ కరెక్ట్గానే ఉంది, ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా ఉంది. ఓకే, ఇమినెంట్, ఎక్స్ప్లెనేషన్, ఓకే సారీ ఎగ్జిస్టెన్స్ అని ఇక్కడ చూడండి ఈఎన్సిఈ అని రావాలి, కానీ ఏఎన్సిఈ ఉంది కాబట్టి ఈ స్పెల్లింగ్ని మనము రాంగ్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం తీసుకుంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఈజ్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్ సెలెక్ట్ నో ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కాదు, ఫ్రేజ్ యొక్క కరెక్ట్ అయినటువంటి అరేంజ్మెంట్ అనమాట. హీ డిసైడెడ్ టు లీవ్ వెరీ క్విక్లీ ద హోటల్. ఓకే, హీ డిసైడెడ్ టు లీవ్ వెరీ క్విక్లీ ద హోటల్. ఇక్కడ మనం సెంటెన్స్ని బాగా అబ్జర్వేషన్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయినటువంటి ఆర్డర్లో లేదన్న విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓకే
ఇచ్చినటువంటి ఏ సెగ్మెంట్లో మిస్టేక్ ఉందో కనుక్కోండి, లేదు అంటే నో ఇంప్రూవ్మెంట్ని తీసుకోండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లీవ్ ద హోటల్ క్విక్లీయా. ఫస్ట్ మన సెంటెన్స్ చూద్దాం. హీ డిసైడెడ్ టు లీవ్, కరెక్ట్గానే ఉంది ఇంతవరకు కూడా. టు లీవ్ ద హోటల్ వెరీ క్విక్లీ అని యాక్చువల్గా ఉండాలి. ఎందుకంటే టు లీవ్ తర్వాత ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ మనకి వెరీ క్విక్లీ ఇక్కడ యాడ్వర్బ్స్ అనేవి వరుసగా మనకి రావాల్సి ఉంటుంది చివరిలో. ఎందుకంటే టోటల్గా వాటిని అవి మాడిఫై చేస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ లీవ్ వెరీ క్విక్లీ తర్వాత హోటల్ అనే ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ స్ట్రక్చర్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హీ డిసైడెడ్ టు లీవ్ ద హోటల్ వెరీ క్విక్లీ అని ఉండాలి. హీ డిసైడెడ్ టు లీవ్ వెరీ క్విక్లీ ద హోటల్ అని ఇవ్వడం జరిగింది కదా. లీవ్ ద హోటల్ క్విక్లీ అని మనం ఇక్కడ సప్లై చేస్తే ఫ్రేజ్ని రీప్లేస్మెంట్ చేస్తే కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 1. లీవ్ క్విక్లీ ద హోటల్ కాదు, క్విక్లీ లీవ్ హోటల్ కాదు, నో ఇంప్రూవ్మెంట్ కూడా కాదు. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇది దేనికి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం చెప్పవచ్చు అంటే గ్రామర్లో యాడ్వర్బ్స్ యొక్క ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం చెప్పవచ్చు. ఓకే, మనం జనరల్గా యాడ్వర్బ్స్ యొక్క ప్లేస్మెంట్ చదువుతాం కదా, యాడ్వర్బ్స్ అనేవి ఎక్కడెక్కడ మనం యూజ్ చేయవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ బై చూసింగ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. షీ మేడ్ యాన్ డాష్ టు విన్ ఎ గోల్డ్ మెడల్. షీ మేడ్ యాన్ ఎక్సర్సైజా, మోకరియా, అటెంప్టా, ట్రబులా. ఎక్సర్సైజ్ అంటే సాధన చేయడం, మోకరీ అంటే రిడిక్యూల్ చేయడం అంటే అపహాస్యం చేయడం, అటెంప్ట్ అంటే ప్రయత్నించడం, ట్రబుల్ అంటే ట్రబుల్ చేయడం, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయడం. షీ మేడ్ యాన్ అటెంప్ట్, ఆమె ఒక ప్రయత్నం చేసింది ఆమె టు విన్ ద గోల్డ్ మెడల్, టు విన్ ఏ గోల్డ్ మెడల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్టికల్ ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ కానీ అటెంప్ట్ కానీ మాత్రమే 1 or 3 మాత్రమే ఇక్కడ సూటబుల్గా ఉన్నాయి. మనం ఈజీగా ఆర్టికల్స్ గురించి మనకు ఐడియా ఉంటే మనం 2 and 4ని ఆర్టికల్స్ని బట్టి ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అటెంప్ట్ అనేవి రెండు కూడా మనకి వస్తాయి. అప్పుడు మనం షీ మేడ్ యాన్ ఎక్సర్సైజ్ అంటామా అటెంప్ట్ అంటామా చూసుకుంటే అటెంప్ట్ అనేది మనకి అప్రోప్రియేట్ వర్డ్గా ఉంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆర్ ఫ్రేజ్. మళ్ళీ మనకి ఇడియం ఫ్రేజ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కవర్ను చూసి మనం ఒక బుక్ని జడ్జిమెంట్ చేయకూడదు అనేటువంటిది ఒక ఇడియం మనకి ఉంది. దాని యొక్క మీనింగ్ ఏంటి అని మనకి ఈ 4 alternatives అడిగారు. ఇఫ్ యూ లవ్ సంథింగ్ డియర్లీ దెన్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. నువ్వు దేన్నైనా బాగా ఇష్టపడితే దాన్ని నువ్వు రక్షించాలి, ఆ మీనింగ్ కాదు. యూ షుడెంట్ ప్రీజడ్జ్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ బై ఇట్స్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలోన్. బయట యొక్క రూపాన్ని చూసి మనం దేన్ని కూడా ముందుగానే అంచనా వేయకూడదు, దాని యొక్క వాల్యూని మనము వెలకట్టకూడదు అని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్గా ఉంది. అంటే కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్, కేవలం మనము కవర్ను చూసి దేన్ని కూడా ఎస్టిమేషన్ చేయకూడదు అనేది ఇక్కడ చెప్పేది. టు మేక్ ఏ ఫాల్స్ ఒపీనియన్ వితౌట్ ఈవెన్ సీయింగ్ దట్ పర్సన్ ఈజ్ ప్రెజడిస్. ఓకే, టు మేక్ ఏ ఫాల్స్ ఒపీనియన్ వితౌట్ ఈవెన్ సీయింగ్ దట్ పర్సన్ ఈజ్ ప్రెజడిస్. ఒక పర్సన్ ప్రెజడిస్గా ఉన్నాడని చెప్పేసి మనము అతన్ని చూడకుండానే ఒక ఫాల్స్ ఒపీనియన్ చేయడం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఏ బ్యాడ్ బుక్ నీడ్స్ ఏ గుడ్ కవర్ టు మేక్ ఇట్ సేలబుల్. ఓకే, ఏ బ్యాడ్ బుక్, ఒక చెడు పుస్తకం అనేది ఏంటంటే నీడ్స్ ఏ గుడ్ కవర్, మంచి అట్ట వేయాలి అనేది విధంగా మీనింగ్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్ చేయవచ్చు. కరెక్ట్ మీనింగ్ ఏంటంటే 2 యూ షుడ్ నాట్ ప్రీజడ్జ్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్. ఎప్పుడు కూడా ముందుగానే ఒకదాని యొక్క వేలని నువ్వు అంచనా వేయకూడదు. ఎప్పుడు బై ఇట్స్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలోన్, కేవలం బయట కనిపించేటువంటి రూపాన్ని బట్టి నువ్వు అంచనా వేయకూడదని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ క్వశ్చన్. ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. ఓకే, గ్రామటికల్ ఎర్రర్ని మళ్ళీ మనకి ఐడెంటిఫై చేయడం అని అడిగారు. ఎవ్రీ వన్ ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్ విత్ హిజ్ ఓన్ వెపన్స్ అని అడగడం జరిగింది. ఎవ్రీ వన్ ఆర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ వన్ ఆర్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా మిస్టేక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ వన్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు సబ్జెక్ట్గా ఉన్నప్పుడు మనము ఎవ్రీ వన్ అనేది ఒక సింగులర్ ప్రొనౌన్గా తీసుకుంటాం కాబట్టి మనము సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. సో ఇది గ్రామర్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనం చదువుకుంటాము. సో ఎవ్రీ వన్ ఈజ్ అని రావాలి కాబట్టి దీన్ని మనం గ్రామటికల్ ఎర్రర్గా తీసుకోవచ్చు. విత్ హిజ్
ఓన్ వెపన్స్, ఎవ్రీవన్ ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవ్రీవన్ ఆర్ అనేది మనకి ఇక్కడ మిస్టేక్, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ అని ఉండాలి, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము బీవీఆర్ ఇంగ్లీష్ యాప్లో ఎస్ఎస్జిడికి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ని కానీ వొకాబులరీని కానీ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి 25 క్వశ్చన్స్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసినాం కదా, కాబట్టి సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా, ఇంకా ఎగ్జామ్ రాయాల్సినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మంచిగా ప్రిపరేషన్ చేసి, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి, ఈ వే ఆఫ్ క్వశ్చనింగ్ని డిఫికల్టీ లెవెల్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా ప్రిపరేషన్ చేసి రాబోయేటువంటి డిఫరెంట్ సెషన్స్లో అటెంప్ట్ చేసి మీరు మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఈ ఎగ్జామినేషన్ పేపర్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే వొకాబులరీ సంబంధించి మనకి 76, 77, 79, 80, 81, 83, 90, 93, 95, 96, 99 క్వశ్చన్స్ మనకి వొకాబులరీ సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా 11 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది వొకాబులరీ సెక్షన్ నుంచి. నెక్స్ట్ మనం చూస్తే గ్రామర్ సెక్షన్ నుంచి 78 సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడగడం జరిగింది. 82 క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడగడం జరిగింది, అందులో కూడా యాడ్జెక్టివ్ సంబంధించి అడిగారు. 89th క్వశ్చన్ ఏంటంటే స్పాటింగ్ ద ఎర్రర్స్ గురించి అడిగారు, అందులో వెర్బ్ గురించి లేదా టెన్స్ గురించి అడగడం జరిగింది. 91 క్వశ్చన్ ఏంటంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్ సంబంధించి, అందులో ఆర్టికల్ సంబంధించి అడగడం జరిగింది. 92 క్వశ్చన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అందులో ప్రిపోజిషన్ గురించి అడగడం జరిగింది. 94 క్వశ్చన్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్సే, అందులో యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ 97th క్వశ్చన్ ఏంటంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్లు ఇవ్వడం జరిగింది, అందులో కూడా రీప్లేస్మెంట్ ఆఫ్ యాడ్వర్బ్ సంబంధించి మనము అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 98th క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అందులో వొకాబులరీ మరియు ఆర్టికల్స్ మిక్స్ చేసి అడగడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 100 క్వశ్చన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సంబంధించింది, అది కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి అడగడం జరిగింది. సో గ్రామర్లో మనకి ఏంటంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 9 క్వశ్చన్స్ వచ్చాయి, 9 క్వశ్చన్స్. సో వొకాబులరీ సంబంధించి ఎన్ని వచ్చాయంటే 11 క్వశ్చన్స్ మనకి అడగడం జరిగింది. సో టోటల్గా అక్కడ చూసుకుంటే 20 క్వశ్చన్స్ మనకి ఫినిష్ అయ్యాయి. అయితే మిగతా 5 క్వశ్చన్స్ ఏంటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి మనకి ఒక క్లోజ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ క్లోజ్ టెస్ట్లో మనకి వొకాబులరీ మరియు గ్రామర్ రెండూ కూడా దృష్టిలో ఉంచుకొని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 50% మనకి వొకాబులరీ, 50% గ్రామర్ అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. సో మనం నెక్స్ట్ డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా చక్కగా ప్లాన్ చేసుకుని సిలబస్ని రివిజన్ చేసుకుని ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తూ మీ బీవీఆర్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డౌన్లోడ్ ద బీవీఆర్ ఇంగ్లీష్ యాప్ if you are watching this video for the first time. Thank you so much.